సభాధ్యక్షులు, వేదిక మీద ఉన్న పెద్దలు, సభికులకు నమస్కారం. మిత్రులారా, మా మురళీ మనోహర్ సారు లెక్చరర్గా, నేను విద్యార్థిగా ఒకేసారి ఈ కాకతీయ యూనివర్సిటీలో చేరాం. పోలీసుల కొట్టుడు, స్టేషన్లు వేసి కొట్టుడు, ఇవన్నీ పంచుకున్నటువంటి ఘటనలు అనేకం ఉన్నాయి. బహుశా ముందు అవకాశం ఇస్తే అవన్నీ చెప్తారు అనుకున్నారేమో, ఆఖరికి అవకాశం ఇచ్చారు. మిత్రులారా, మన మేధావులు, వామపక్ష నాయకులు, మిగతా మిత్రులందరూ కూడా మీ దృష్టికి అన్ని విషయాలు తీసుకొచ్చారు. చివరిగా రెండే మాటలు. ఒక 5-6 ఏళ్ల కింద మన్మోహన్ సింగ్ ఒక ఐఐటి శంకుస్థాపనలో పాల్గొంటూ ఒక మాట అన్నాడు, పంచడానికి భూములు లేవు, ఇక పంచాల్సింది చదువులే అన్నాడు. ఆయన పంచడానికి భూములు లేవు అన్నాడంటే అన్ని పంచితే మిగలలేదని కాదు. ఈ 60 ఏళ్లలో దండేకరని ఒక ఎకనామిస్టు స్వాతంత్రం రాగానే 4 కోట్ల ఎకరాల మిగులు భూమి ఉంటుందని అంచనా వేసింది. చివరికి 40 లక్షల ఎకరాలు వామపక్షాలు పంచింది, 25 లక్షల ఎకరాలు పోతే ఈ దేశంలో భూములు పంచలేదు. ఇతర అమెరికా, మలేషియా, కెనడాలో అఫర్మేటివ్ యాక్షన్ కింద లాగా మన దగ్గర కూడా భూ సంస్కరణలు ప్రవేశపెడితే బీసీలకు, ఎస్సీలకు 4 కోట్ల ఎకరాలు చేతుల్లోకి వస్తే బలవత్తరం అవుతుంది అనుకున్నారు. కానీ చివరికి మన్మోహన్ సింగ్ ముగింపు ఎట్లా ఉందంటే, పంచడానికి భూములు లేవంటే చివరికి సాగు కబురు చల్లగా చెప్పినట్టు ఉంది. అట్లాగే పంచడానికి చదువులు ఉన్నాయన్నాడు అని ఆయన హయాంలో 91 నుంచి ఇవాటి కల్లా 25 ఏళ్లలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు చదువుకునే మొత్తం గవర్నమెంట్ యూనివర్సిటీలు, కాలేజీలు, స్కూల్స్ని బలహీనం చేసి చివరికి గంగా కలిపేటువంటి పరిస్థితి ఇవాళ తీసుకొచ్చాడు. అందుకే 2 సార్లు ప్రధాని అయినా లేకపోతే ఇంకేం చెప్పినా మహాత్మా మన్మోహన్ సింగ్ అని ఈ పక్క విగ్రహం పెట్టాయి. కానీ ఈ పక్క మహాత్మా పూలేని విగ్రహం ఎందుకు పెట్టుకున్నామంటే, సావిత్రి పూలేని మహిళా పాఠశాల నిర్వహించి అమ్మ పాఠాలు చెప్పని తోలితే ఆవిడ బజార్ నుండి పాఠాలు చెప్తానికి పోతూ ఉంటే అగ్రకులాల వాళ్ళు, బ్రాహ్మణులు కలాలు చల్లారు, పేడ నీళ్లు చల్లారు. ఇంటికి వచ్చి సావిత్రి పూలే ఏమండి ఇట్లా చేస్తున్నారు అంటే, ఇంకో చీర సంచిలో పెట్టుకుని వెళ్ళు, స్కూల్లో పోయినాక మార్చుకుని పాఠం చెప్పిన తర్వాత కట్టుకుని రమ్మన్నారు. అందుకే మహాత్మా పూలే అంటున్నారు. ఇది మన్మోహన్ సింగ్ కు పూలేకున్న తేడా, లేదా మరొకరికి పూలేకున్న తేడా. అందుకే ఇవాళ మనం మహాత్మా అంటున్నాం. అట్లాగే ఇవాళకి వచ్చేవరకల్లా చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ 32 లక్షల మంది ఉన్నారు. బీసీలు 1.6 lakhs, 1,60,000 మంది మాత్రమే ఉన్నారు. అంటే 5.3%. మన వాళ్ళందరూ 52% మంది బీసీ జనాభా ఉన్నారంటున్నారు. కానీ ఉద్యోగులు 5.3% మంది ఉన్నారు. ఆస్తులు చూస్తే మలేషియాలో ఇట్లాగే స్థానికులకు ఆస్తులు లేకుండా పోతే ఉద్యమిస్తే దానికి ఒక చట్టం చేసుకొస్తేనే అప్పుడు ఆస్తుల్లో భాగస్వాములు అయ్యారు. ఇవాళ మనం అక్కడ 4 నినాదాలు రాశాం. దాంట్లో ఆర్థికంలో సగం అన్నాం, లేవు. 4 కోట్ల ఎకరాలకు 40 లక్షల ఎకరాలను ప్రకటించిన తర్వాత ఆస్తుల్లో లేవు అన్న విషయం, నిరాకరించిన విషయం తేలిపోయింది. ఆ తర్వాత అవకాశాల్లో సగం 32 లక్షల మందికి 1.6 లక్షల అన్న సంగతి ఇవాళ తెలిసింది. అంటే అవకాశాలు కోల్పోయాం. కాబట్టి ఇవాళ బీసీ సప్లాన్ అనే మనం పోరాడేటప్పుడు, ఈ కనిచిపోయేటప్పుడు 2 విషయాలు క్లారిఫై చేసుకుని పోవాలి. ఒకటి, మన కులపోడు సీఎం అయిండు, మన కులపోడు మంత్రి అయిండు అనే సంబరాన్ని మనం వదులుకోవాలి. అట్లాగే పోయిన ముఖ్యమంత్రి కన్నా ఈ ముఖ్యమంత్రి 1000 కోట్లు ఎక్కువ కేటాయించిండు, మళ్ళీ ఇంకొచ్చిన ముఖ్యమంత్రి 1000 కోట్లు కేటాయించిండని చెప్పుకునే సంతోషం కూడా వదులుకోవాలి. ఇవి 2 వదులుకుంటే మనం చైతన్యవంతం అయినట్టు. ఎందుకంటే ఎవరో దయదలిస్తే ముఖ్యమంత్రి 1000 కోట్లు పెంచడమో, లేక మన కులపోడు ముఖ్యమంత్రి అయితే బాగుపడటం అనుకోవటం భ్రమ. ఈ వాటికి భారతదేశంలో అనేక మంది బీసీలు, ఎస్సీలు ముఖ్యమంత్రులు అయ్యారు. బీసీలు, ఎస్సీలు అందరూ బాగుపడలేదు. అనేక మంది ముఖ్యమంత్రులు నిధులు పెంచుతున్నారు, బాగుపడలేదు. దయాలక్ష్యాల మీద కాకుండా బీసీ సప్లాన్ అంటే హక్కుగా ఇవాళ తెలంగాణలో 60% మంది బీసీలు ఉన్నారు. 1,00,000 బడ్జెట్లో
అగ్రిగేట్ చేస్తే 60,000 కోట్లు బీసీలకు చెందేటట్టుగా సప్లాన్ కోసం పోట్లాడితే ఎవరి దయాదాక్షణ్యాల మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. దానికోసం మనం కొట్లాడుతా ఉన్నాం. అట్లాగే 18 లక్షల కోట్ల బడ్జెట్ లో 52% మందికి 9 లక్షల కోట్లు బీసీలకు కేటాయిస్తే అప్పుడు బీసీ సప్లాన్ వచ్చినట్టు మనం ఎవరి దాక్షణ్యాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. కాబట్టి వ్యక్తులతో సంబంధం లేకుండా ఒక కాన్స్టిట్యూషనల్ స్టాట్యూటరీ రైట్ ఇవాళ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఫిబ్రవరి 28వ తారీఖు వరకల్లా బడ్జెట్ అప్రూవ్ చేసుకోకపోతే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ₹1 కూడా ఖర్చు పెట్టే హక్కు లేదు. బడ్జెట్ ప్రవేశపెడితే 60% నిధులు తెలంగాణలో బీసీల కేటాయింపు లేకపోతే అది అన్కాన్స్టిట్యూషన్ అనే స్థితికి మనం తీసుకురావాలి. అది సప్లాన్ యొక్క ఉద్దేశం. కాబట్టి ఇవాళ మనం సప్లాన్ అనేటువంటి ఉద్దేశం అది మనకు స్టాట్యూటరీ రైట్ కావాలి. ముఖ్యమంత్రులు మారినా, చుట్టాలు మారినా, శత్రువులు ముఖ్యమంత్రికి వచ్చినా ఆ శాతం కేటాయించాలా. ఆ విధమైనటువంటి కొట్లాటకి ఇవాళ మన వాళ్ళు ఇక్కడ సదస్సు పెట్టారు. ఈ సదస్సులో ఇంతమంది ఇంటలెక్చువల్స్ హైదరాబాద్ నుండి, ఢిల్లీ నుండి, లేక కాకతీయ యూనివర్సిటీ వాళ్ళందరూ పాల్గొనడం అనేది మనందరం గర్వించదగ్గ విషయం. దీనిని, ఈ ఊపుని ఇంకా ముందుకు తీసుకపోతే ఖచ్చితంగా ఇది మన ఆంధ్రప్రదేశ్లో కొట్లాడలే. అమెరికాలో ఆఫ్రో అమెరికన్స్ కొట్లాడితే నీగ్రోలకి వాళ్ళతో వైట్స్ 70% మంది గ్రాడ్యుయేట్లు ఉంటే బ్లాక్స్ 56% మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారు. ఇంకా కొట్లాడుతున్నారు మా వాటా మాకు రావాలని. కెనడాలో కొట్లాడుతున్నాం. మనం కూడా ఉధృతం చేసి మన సప్లాన్ని సక్సెస్ చేసుకోవాలా. ఇక్కడ ఉన్న ఇంటలెక్చువల్స్ అందరూ కూడా ఇవాళ ఉన్నటువంటి ఉత్సాహంతో భవిష్యత్తులో కూడా సహకరిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.